హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సోషల్ మీడియా ఖాతాల్లో బాగా వైరల్గా మారుతుంది. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు సంబంధించి కానీ ఈ యొక్క హిందూ ధర్మానికి సంబంధించి కానీ ఏం చేశారని చెప్పేసి కొంతమంది రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల కోసం అనేక కార్యక్రమాలు చేశారని, అందుకుగాను హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి సోషల్ మీడియా ఎవరైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మానికి సంబంధించి కానీ సనాతన ధర్మానికి సంబంధించి కానీ ఏం చేశారంటే మీ అభిప్రాయం ఏమంటారు? మీ మాట. చాలా మంచి ప్రశ్న అడిగారంట. ఎందుకంటే పాపం ఈయన మీకు గుర్తుంటే కనుకైతే ఈయన తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ పుస్తకాల్లో సంతకం చేశారు, డిక్లరేషన్ ఇచ్చారు, ఇవ్వలే కదా. పైగా దాని మీద ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు ఆయన. ఏ దేశంలో ఉన్నాం మనం? ఈ సంతకాలేంటి? నాకు ఆ మతం మీద విశ్వాసం ఉందో లేదో నేనెందుకు చెప్పాలి అంటూ ఆయన ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఇది హిందూ ధర్మ పరిరక్షణ ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి హయాంలో నిధులు ఎవరివి? హిందూ భక్తులు ఇచ్చే రూపాయి ఆ నిధులను మళ్లించి ఆయన వేరే దానికి ఖర్చు పెట్టారు. చాలా వాటికి మీరు కావాలంటే చూసుకోండి. హిందూ ధర్మ పరిరక్షణ అంటే అది 400 మంది క్రిస్టియన్స్ టీటీడీలో పనిచేస్తున్నారు. అది హిందూ ధర్మ పరిరక్షణ మీరు చెప్పేది. తర్వాత ముంతాజ్ హోటల్స్కి లీజ్కి ఇచ్చాడు తిరుమలలో, అది హిందూ ధర్మ పరిరక్షణ. ఇంతకంటే మీకు చెప్పుకుంటూ రమ్మంటే ఇంకా వస్తాను నేను. భార్య లేకుండా తిరుమలలో పట్టు వస్త్రాలు సమర్పించాడు. అసలు భార్య లేకుండా మగవాడు హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఏ పని చేయకూడదు. మీకు తెలుసో లేదో, భార్య పక్కన లేకుండా ఏ కార్యక్రమం చేయకూడదు. అందుకే శ్రీరాముడు ఏం చేశాడు? అశ్వమేధ యాగం చేసినప్పుడు భార్య లేకపోతే పక్కన బంగారు సీతను పెట్టుకుని చేశాడు. ఈయన ఏమీ చేయలేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలకి భార్య బదులు ఒక రవికల గుడ్డ మీద వేసుకుని చేస్తారు. అది కూడా వాళ్ళకి తెలియదు. ఏ పూజారి చెప్పలేదు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. నేను అనేది మీరు తిరగబడండి. హిందూ పూజారులు కూడా తిరగబడాలి. ఇది తప్పు. మీరు ముఖ్యమంత్రి గారు అయితే ఏంటి, మీరు దేవుడి ముందు మీరు ఒక సాధారణ మనిషి, మీరు ఇలా చెయ్యకూడదు అని అక్కడ ఆలయ అర్చకులు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. హిందువులు అనే వాళ్ళల్లో విభజన ఉన్నంతకాలం, హిందువుల్లో ఐక్యత లేనంతకాలం, వీళ్ళు ఒక ముఖ్యమంత్రి పదవిని చూసి ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినంతకాలం, మీరు దేవుడి కంటే కూడా ముఖ్యమంత్రికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినంతకాలం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి దీన్ని ఎవరు ఖండించాలి? మీరు అక్కడ ఎందుకున్నారు? ఆలయ ధర్మకర్తలు ఏం చేస్తున్నారు? ఆలయ పూజారులు ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు ప్రశ్నించరు అని ఇవాళ మనం అడుగుతున్నాం. ఇకపోతే ఈయన ఎందుకు హిందూ ధర్మ పరిరక్షకుడు అయ్యాడు అని సడన్గా మీరు ఒక వారం 10 రోజులుగా పోస్టులు చూస్తున్నారంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వారి హయాంలో 1807 కోట్లు ఆలయాల పునర్నిర్మాణానికి ఆయన ఖర్చు పెట్టాట. దుర్గా గుడిని మాడిఫై చేసింది ఆయనట. ఇటీవల కాలంలో ఎవరండి చనిపోయారు? ఒక పాస్టర్ ఎవరు చనిపోయారు? ప్రవీణ్ పగడాల. ఎలా చనిపోయారు? 3 సార్లు తాగి 3 సార్లు యాక్సిడెంట్ అయ్యి, యాజ్ పర్ 200 పైచిలుకు కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా వచ్చిన ఇన్పుట్ ద్వారా మనం చెప్తున్నాం. ఇది మీరు నేను కల్పించి చెప్పింది కాదు, ఇది పోలీసులు ఇచ్చిన ఇన్పుట్ మనం మాట్లాడేది. ఇంకా ఎన్నిసార్లు పడిపోయారో మనకు తెలియదు. దీని మీద ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పాస్టర్లను రెచ్చగొట్టి, జాన్ బెన్ లింగం అనే అతను ఏం మాట్లాడాడంటే, ఒక పాస్టర్ నన్ను చెప్పుకుని మేము గూండాలం, రౌడీలం, బైబిల్ ఒక్క నిమిషం పక్కన పెడితే ఊచకోత కోస్తాం అన్నాడు కదా. అన్నాడా? అదే జాన్ బెన్నీ లింగం నేను ఏదో అన్నాను, నా దగ్గర ఏమి ఆయుధాలు లేవు అంటూ మాట్లాడాడు. ఇప్పుడు అజయ్ అనే పాస్టర్ మీద అది వేరే విషయం. ప్రవీణ్ పగడాల ఈయన ఇంత రెచ్చగొట్టి చేస్తూ ఉంటే, ప్రవీణ్ పగడాల భార్య జెసికా గారు, మాకు ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది, ప్రభుత్వం చేయిస్తున్న దర్యాప్తు మీద మాకు నమ్మకం ఉంది, మీరందరూ దయచేసి ఎటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయకండి, వీడియోలు చేయకండి, మీరు వెయిట్ చేయండి అని చెప్పిందా లేదా ఆవిడ? ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఈలోగా మొన్న షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఏమన్నారు?
వాళ్ళ అన్నని తిట్టింది, నువ్వు మతాన్ని అడ్డు పెట్టుకుని కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయొద్దు జగనన్న అని చెప్పింది. జగనన్న అనలేదు, ఐఎమ్ సారీ, జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది ఆవిడ. అందుకని ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన అటు క్రిస్టియన్స్కి చేయలేదు, ఇటు వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో రాజ్యసభలో మద్దతు ఇచ్చాడు, లోక్సభలో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాడు. అంటే ద్వంద్వ వైఖరి అవలంబించాడు ఆయన. ఇవన్నీ చూసి అందరూ తిడుతున్నారని సడన్గా ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడు అయిపోయాడు. అంటే ఏంటో చెప్పమనండి, అసలు హిందూ ధర్మ పరిరక్షకుడు అంటే ఏంటో అర్థం ఇవాళ వైసీపీ వాళ్ళు చెప్పాలి, వైసీపీ సోషల్ మీడియా చెప్పాలి మనకి. ఒక పట్టు పంచ కట్టేసుకుని పైన ఒక అంగీ వేసేసుకుని పైన ఒక కండువా వేసేసుకుని ఓ నామం పెట్టేసుకుంటే పరిరక్షకుడు అయిపోడు. మనసా వాచ కర్మణ చేస్తేనే, హిందూ ధర్మాన్ని ఆచరిస్తేనే పరిరక్షకుడు అవుతాడు. నువ్వు వేరే మతాన్ని అవలంబిస్తూ నీ అవసరాల కోసం, హిందూ భక్తులు ఇచ్చే నిధుల కోసం నువ్వు నాటకాలు ఆడితే నువ్వు హిందూ ధర్మ పరిరక్షకుడు అవ్వవు. నేను అడుగుతున్నది ఒకటేనండి, ఏ పూజారైనా సరే, మీరు ఏ రాజకీయ నాయకుడైనా సరే తప్పు చేస్తే చొక్కా పట్టుకుని దండించండి, నిలదీయండి. మీకు 100 మంది సపోర్ట్ వస్తారు అక్కడ. నిన్న ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఏం చేశాడండి? సీతాదేవి మెళ్ళలో తాళు కట్టాడా లేదా? కర్నూలు దగ్గర ఆలూరులో. అవును, విరూపాక్ష. మరి తప్పే కదా? ఎందుకు కొట్టట్లేదు? జనాలు ఎందుకు తిరగబట్టలేదు? హిందువుల్లో చేవ చచ్చిపోయిందా? మీకు అర్థమైందా నేను చెప్పింది? ఒకళ్ళని మీరు ప్రశ్నించడం మొదలు పెడితే రెండో వాళ్ళు తప్పు చేయరు. క్రిస్టియన్స్లో ముస్లిమ్స్లో ఉన్న ఐక్యత హిందువుల్లో మీకు ఎందుకు లేదు? మీరు మూఢత్వాలను మీరు ప్రచారం చేయకండి, మూఢనమ్మకాలు ప్రచారం చేయకండి. ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ ఐక్యంగా సంఘటితంగా ఒక సమస్యను ఎదుర్కోండి. ఒకళ్ళు తప్పు చేస్తే నిలదీయండి అని మనం అడుగుతున్నాం. మీరు అన్నారు ఈయన చాలా చేసేసాడండి, ఈయన పాప ఇగో ఇక్కడ దండాలు పెట్టి, పొర్లు దండాలు పెట్టి నాటకాలు ఆడుతున్నాడు. తర్వాత 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో ధూపదీప నైవేద్య పథకాన్ని 1600 ఆలయాలకు పరిమితం చేస్తే ఈయన ఏకంగా 5338 ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు ఈయన అంటే ధూపదీప నైవేద్యాలకి ఈయన నిధులు విడుదల చేశాట. ఇంకా బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవకు భక్తులందరూ వచ్చి దర్శించుకోలేరనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పున్నమి గరుడ సేవ నిర్వహించేలా ఏర్పాట్లు చేసిందిట. ఇదేంటో మరి. ఇప్పుడు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా నేను వెళ్ళమని ఎవడు చెప్పలా. నీకేం తెలియదు కదా, నీకు హిందూ ధర్మ పరిరక్షణ అంటూ నువ్వు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా నువ్వు చేయడానికి నువ్వెవరు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం మనం. తర్వాత రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈయన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా వైఎస్ జగన్ హయాంలోనే రాజశ్యామల యాగాన్ని నిర్వహించారట. సరిగ్గానే ఇదే మాట్లాడబోతున్నా. ఈ రాజశ్యామల యాగం ఎవరి కోసం నిర్వహించాడు ఆయన? ఎవరి సొమ్ముతో నిర్వహించాడు? ఎవరికి 2 ఎకరాలు కట్టబెట్టాడు కోట్లలో ఉండే భూమిని కదా? ఆయన ఎవడు? ఆయన మళ్ళీ ఏం చేశాడు? ఆ భూమినంతా ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకుందిగా. మరి ఆయన రాజశ్యామల యాగం నువ్వు ముఖ్యమంత్రి అవ్వడం కోసం చేసింది. తర్వాత మళ్ళీ 2019-24 మధ్య 2 సార్లు నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనేగా చేసింది. మరి చేస్తే నువ్వు ఎందుకు ముఖ్యమంత్రివి కాలేదు? నువ్వు రాష్ట్రం కోసం చేయాల. రాజశ్యామల యాగం అనేది మీకోసం మీరు చేసుకున్నది కాబట్టి ఇది హిందూ ధర్మ పరిరక్షణ కిందకి రాదు. అది మనం చెప్తున్నాం. రాజశ్యామల యాగం అనేది ఒకళ్ళ అధికారం కోసం కానీ ఏదైనా ఆశించి చేసేది, అది ప్రజలు సుభిక్షంగా ఉండాలని చేసేది కాదు. కాబట్టి ఆయన హిందూ పరిరక్షణ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటా. తర్వాత ఆయన వంశపారంపర్య అర్చకత్వ హక్కులను గుర్తిస్తూ ఎండోమెంట్ ప్రాపర్టీ రిజిస్టర్లో ఆయా అర్చకుల పేర్ల నమోదుకు నిర్ణయం తీసుకున్నారట ఈయన హయాంలో. ఇందులో ఏముంది గొప్ప నాకు అర్థం కాల. ఇకపోతే తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవకు స్వచ్ఛమైన వెన్న సమకూర్చేందుకు వైఎస్ జగన్ ఆదేశాలతో టీటీడీ చైర్మన్ నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. దేశీయ ఆవు పాల నుంచి తీసిన వెన్నతో నవనీత సేవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు తిరుమలలోని గోశాలను విస్తరింపజేశారు. మరి ఇంత ధర్మ పరిరక్షణ అయితే లడ్డూ కల్తీ వ్యవహారం ఎందుకు జరిగింది?
ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, మరి మీ పొన్నవోలు ఏం మాట్లాడాడు, పంది కొవ్వు ఉంటుందని చెప్పాడు కదా, ఇది ధర్మ పరిరక్షణ అని మనం అడుగుతున్నాం వైసీపీ వాళ్ళని. తర్వాత హిందూ ధర్మ పరిరక్షణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2001 మే 14న జీవో నెంబర్ 52 జారీ చేయడం ద్వారా గతంలో 5,000 రూపాయల వేతనాలు పొందేవారికి 10,000 చొప్పున, 10,000 వేతనం పొందేవారికి 15,000 చొప్పున ఈయన పాపం ఒక జీవో జారీ చేశాట. ఎవడి సొమ్ము అది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముని వాళ్ళకి ఇచ్చావు, నీ సొంత సొమ్ము ఏమి ఇవ్వలేదు. ఇకపోతే టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో 4,111 కొత్త ఆలయాల నిర్మాణం మొదలుపెట్టి ఒక్కో ఆలయానికి 10 లక్షలు అందించిన వైఎస్ జగన్ హయాంలోనే అందులో 80% రామాలయాలు ఉన్నాయట. మరి ఇవి పూర్తయ్యాయో లేదో, ఈ డబ్బులు ఎవరికి వెళ్ళాయో మనకి తెలియదు. ఇకపోతే విజయవాడలో చంద్రబాబు కూల్చేసిన ఆలయాలన్నింటినీ పునర్నిర్మించేందుకు వైఎస్ జగన్ 2021 జనవరి 8న ఆలయాలకు శంకుస్థాపన చేసి 2023 డిసెంబర్ 7వ తేదీన పూర్తి చేసి ప్రారంభించారట, మనకు తెలియదు. తర్వాత ధార్మిక సంక్షేమ ట్రస్ట్ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి 43.33 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది కూడా వైఎస్ జగనేట. అంటే ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎవరి డబ్బులు ఎవడు ఖర్చు పెట్టాడు, దానికి లెక్కపత్రం తేలాలి ఇప్పుడు. తర్వాత చిన్నారుల్లో దైవభక్తి పెంపొందించేందుకు వైఎస్ఆర్సీపీ హయాంలోనే ప్రభుత్వం గోవిందకోటి రామకోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గోవింద రామకోటి రాసిన పిల్లలకు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించింది. గోవింద నామకోటి పుస్తకాలను భక్తులకు ఉచితంగా అందించింది. మనకు తెలియదు ఎవరు అదే ప్రింటింగ్ ఎవరికి ఇచ్చారో అది తేలాలి. మీకు అర్థమైందా? తర్వాత గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మహా సమ్మేళనం నిర్వహించింది. ఇది కూడా మరి ఎంత డబ్బు ఖర్చు చేశారు, ఎవరి డబ్బు ఖర్చు చేశారు. తర్వాత ఈనాం భూములు కలిగి ఉన్న వేలాది మంది అర్చకులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం అందజేసింది. ఆరోగ్యశ్రీ కార్డులు కూడా జారీ చేసింది. మనకు తెలియదు. అంటే మనకు తెలియదు అంటే మనం ఎక్కడా చదవలేదని. వైఎస్ఆర్ జగన్ 5 ఏళ్ల పాలనలో 350 కోట్లతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,635 నూతన ఆలయాలను నిర్మించారు. మరో 300 ఆలయాలకు మరమ్మతులు చేపట్టి జీర్ణోద్ధారణ చేశారు. మనం చూసాము 300 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఎలా తినేశారో. ఎక్కడికక్కడ ఒకసారి కూలగొట్టి మళ్ళా కట్టి మళ్ళా కూలగొట్టి తిరుమలలోనే ఏం చేశారో, ఎంత మింగేశారో ఇవన్నీ మనం చూసాం. ఇంకా ఇది వారి ధర్మ పరిరక్షణ. కాబట్టి వీటన్నింటికీ మనకి ఇవాళ వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే వైసీపీ హయాంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వీటికి సమాధానాలు ఇవ్వాలండి. ఈ డబ్బు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెట్టారు, వాటి లెక్కాపత్రం ఏంటి, మీరు ఒకటి కూలగొట్టి ఎన్నిసార్లు కూలగొట్టిన దాన్ని కట్టారు, మీ జేబుల్లో ఎంత వేసుకున్నారు, అసలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 350 కోట్లు మీరు ఖర్చు పెట్టడం ఏంటి, దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా లెక్కలు తేలాలండి. శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు కూడా మీకు తెలుసు 2,000 కోట్లు ఎంతో వాళ్ళు ప్రైవేట్ బ్యాంకులో ఎందుకు పెట్టారు ధర్మారెడ్డి హయాంలో. ఇంకా చాలా అవకతవకలు జరిగాయి. తర్వాత ఎవరెవరు ఎన్నెన్ని టికెట్లు అమ్ముకుని ఎన్ని లక్షలు సంపాదించుకున్నారు. తర్వాత అసలు క్రిస్టియన్స్ని మీరు ఎట్లా పెట్టారు, ఈఓల కింద కావచ్చు మరొకటి కావచ్చు, ఇవన్నీ కూడా తేలాలండి. సో అందుకని జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షణ చేశారంటే ఏ హిందూ ధర్మ పరిరక్షణ చేశారు ఆయన? క్రిస్టియన్ ధర్మ పరిరక్షణ చేసుకున్నాడు ఆయన. క్రిస్టియన్స్కి ఈ డబ్బుల్లోంచి ఎంత ఇచ్చాడు? వాళ్ళకి జీతాలు ఇచ్చాడు కదా పాస్టర్లకి వాళ్ళకి. సో ఏ గుడుల నుంచి ఏ డబ్బులు వాళ్ళకి మళ్ళించాడు, ఇవన్నీ కూడా తేలాలండి. అలాగే ముల్లాలకు కూడా ఇచ్చాడు కదా ఆయన. ఈ డబ్బులన్నీ హిందూ భక్తులు ఇచ్చిన డబ్బులా కాదా? హిందూ పరిరక్షణ అంటే ఇదేనా అని ఇవాళ మనం ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.